నమస్కారం. డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్లో ప్రాచీన పద్య కవిత్వం నుంచి రెండవ పాఠం గొడగూచి కథ. మార్గ పద్ధతికి ఆద్యుడు నన్నయ్య అయితే దేశీ పద్ధతికి ఆద్యుడు పాల్కూరికి సోమనాథుడు. ఆద్యుడంటే మొట్టమొదటివాడు. తెలుగులో సంస్కృత కావ్యములను శాస్త్రేతిహాసములను అనుసరించి రచనలు ప్రారంభించడానికి పునాది వేసినవాడు నన్నయ్య భట్టారకుడైతే, దేశీయమైన స్వతంత్ర రచనలకు పునాది వేసినటువంటి తొలి కవీంద్రుడు పాల్కురికి సోమనాథుడు. దేశీయమైన కావ్య నిర్మాతలలో తెలుగువారందరికీ మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. ఆయన రాసినటువంటి ద్విపద కావ్యం, ద్విపదలో రాసినటువంటి కావ్యం ద్విపద కావ్యం బసవ పురాణం. దాని నుండి ఈ గొడగూచి కథ తీసుకోవడం జరిగింది. తృతీయ ఆశ్వాసం, మొత్తం 6 ఆశ్వాసాల కావ్యం అది. దేశీయ పురాణం బసవ పురాణం. దానిలో 3వ ఆశ్వాసం తృతీయ ఆశ్వాసం. ఆ ఆశ్వాసము నుంచి స్వీకరించబడిన కథ ఈ గొడగూచి కథ. సరే, గొడగూచి ఎవరు? గొడగూచి కథకి వెళ్ళే ముందు మనం పాల్కురికి సోమనాథుడి గురించి తెలుసుకోవాలి. మొదటి పాఠములో నా పరిచయం చెప్పుకున్నాను కనుక ఇక్కడ మళ్ళా తిరిగి చెప్పడం లేదు. నా పేరు డాక్టర్ వివి సుబ్బారావు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాను, నల్గొండ నుంచి. అసలు పాల్కురికి సోమనాథుని గొప్పతనాన్ని పరిచయం చేసుకోవాలి అనుకుంటే ఆయన గురించి మౌలిక విషయాలు, కొన్ని విశేష అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఈ రోజున కవి పరిచయంలో చేసుకుందాం. అత్తులూరి పాపయామాత్యుడు అనేటువంటి ఒక వీరశైవ కవి చెన్న బసవ పురాణం అనే ఒక కావ్యం రాశాడు. చెన్న బసవ పురాణం. చెన్న అంటే అందమైన, కన్నడంలో చెన్న అంటే బాగు, అందమైన. చెన్న కేశవుడు అంటే అందమైన కేశవుడు, చెన్న కేశవుడు. చెన్నాగిద్దెరా అంటే బాగున్నావా, కులాసాగా ఉన్నావా అని అడగటం అన్నమాట. కాబట్టి కన్నడంలో చెన్న పదం అది. మన దగ్గర కూడా చెన్న కేశవాలయాలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ చెన్న పదం పూర్తిగా భిన్నమైనది కాదు. గువ్వల చెన్న, చెన్నమల్లు, సీసములు, మనకి క్రీన రాసినవి కూడా ఉన్నాయి. అలా ఆయన ఒక పద్యం రాశాడు. ఎవరి మీద? సోమన మీద. చెన్న బసవ పురాణంలో. మామూలుగా పూర్వకవి స్తుతి చేస్తూ ఉంటారు. వాటిల్లో శివకవి గనక శివకవుల మీద ఉండేటువంటి అనురాగం చేత, అంతేకాకుండా పాల్కురికి సోమనారాధ్యుడు చాలా గొప్ప కవి గనక ఆయన్ని స్మరించుకుంటాం, తప్పేమీ లేదు ఇక్కడ. అందుకని ఆయన్ని స్మరిస్తూ ఆయన రాసినటువంటి పద్యం. వర సర్వజ్ఞ శిఖామణిన్ ప్రధిత సద్వార ప్రమోదకరున్ నిరతోద్యశివ ధర్మ సంచరు కళానీకాంచితవాసు భాస్వరలింగాన్వితదేహు సర్వ విబుధ వ్రాతామృతధారు భాసురపాదున్ కలితారి పాల్కూరికి వంశ్యున్ కొల్తు సోమాహ్వయున్. పాల్కూరికి వంశంలో జన్మించిన సోముడు అనే పేరు కలిగిన, సోమన అనే పేరు కలిగిన, ఆహ్వయున్ పేరు కలిగిన పాల్కూరికి సోమనాథుణ్ణి నేను నమస్కరిస్తూ ఉన్నాను నా కావ్యం రాసుకునేటప్పుడు. వర సర్వజ్ఞ శిఖామణిన్, కవులందరిలో కల సర్వజ్ఞ అనే బిరుదు పొందగలిగినటువంటి వాడు, శిఖామణి అయినటువంటి వాడు.
నిరతోద్య శివ ధర్మ సంచరు. నిరతోద్య ఎల్లప్పుడూ శివ శివ అవుతుంది. నిరతోద్య ప్లస్ శివ, నిరతోచ్ఛ శివ, నిరతోద్య శివ ఎల్లప్పుడూ శివ ధర్మ, శివధర్మము శైవ ధర్మము కొరకు పోరాడుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా చైతన్యవంతుడై నిలిచి ఉండేటువంటి వాడు. భాస్వర లింగాన్విత దేహుడు, మొత్తము కూడా లింగము చేత ఉన్నటువంటి వాడు. సర్వ విబుధ వ్రాత అమృతధారుడు, సకల విబుధులకు కూడా అమృతధారల వంటి రచనలు ఇచ్చినటువంటి వాడు. అటువంటి భాసుర పాదున్ కలితారి పాల్కూరి వంశంలో జన్మించినటువంటి సోమన అనే పేరు కలిగినటువంటి కవీంద్రుణ్ణి నేను స్మరిస్తూ ఉన్నాను అని చెప్పి అతులూరి పాపయామాచ్యుడు చెన్న బసవ పురాణం అనే బసవ పురాణంలో రాసినటువంటిది. మనం చెప్పుకునేది బసవ పురాణం, ద్విపద కావ్యం. ఇక పాల్కురికి సోమనాథుడు ఎన్నిట్లోనో ప్రథముడు, మొదటివాడు. వేటిల్లో మొదటివాడు అంటే బసవేశ్వరుడు అనే ఒక చారిత్రక పురుషుడు ఉన్నాడు. ఎవరా బసవేశ్వరుడు తెలుసా మీ అందరికీ? కొందరికి తెలిసే ఉంటుంది, చెప్తున్నారు కూడా కొందరు కదా సమాధానం. బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించిన వాడు. ఏ ప్రాంతం వాడు? ప్రస్తుత కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి వాడు. కళ్యాణి అనే ప్రాంతమును పరిపాలిస్తున్న బిజ్జల దేవుడు అనేటువంటి వారి యొక్క ఆస్థానములో మంత్రిగా ఉండేవాడు బసవేశ్వరుడు. బిజ్జల దేవుని యొక్క ఆస్థానములో మంత్రిగా ఉండేవాడు. అతను వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి వాడు. వీరశైవ మతములో శివుడు తప్ప శివాత్ పరతరం నాస్తి, శివుని కంటే గొప్పది ఇంకేదీ లేదు. శివుడే అందరికంటే సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు శివుడు. శివుని యొక్క అనుయాయులు మిగిలిన దేవతలందరూ కూడా. శివారాధనలో అందరూ సమానులే. వర్ణాధిక్యత అనే సమస్య లేదు. వర్ణాశ్రమ ధర్మములను ఖండించాడు. వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము బసవేశ్వరుడు జన్మతః బ్రాహ్మణ వర్ణమునకు చెందినటువంటి వాడు. బ్రాహ్మణ వర్ణములో పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా 8 నుంచి 15, 12 ఈ ముఖ్యంగా ఆ రోజుల్లో మరి చిన్న వయసులో 8, 10 లోపే ఉపనయనం అనే ఒక సంస్కారం చేస్తారు. ఒక 16 మొత్తం 32 సంస్కారాలు, దాంట్లో ఒక 16 సంస్కారాలు చాలా ప్రధానమైన. వాటిల్లో ఉపనయన సంస్కారం అనేది విద్యాబుద్ధులు నేర్పించడానికి, అంటే వేదాంగములు నేర్చుకోవడానికి వెళ్ళే ముందు ఉపనయన సంస్కారం చేస్తారు. ఆ ఉపనయన సంస్కారమును తిరస్కరించి వదిలివేసి శివుని కంటే మించినది ఏమీ లేదు కాబట్టి శివుని కొరకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తిరస్కరించి వెళ్ళిపోయినటువంటి చరిత్ర బసవేశ్వరుడిది. బసవేశ్వరుడు చారిత్రక పురుషుడు. ఒక చారిత్రక పురుషుని యొక్క చరిత్రని, ఇతిహాసముని ఒక కావ్యముగా నిర్మించినటువంటి ఘనత మొట్టమొదట దక్కేది ఎవరికి అంటే పాల్కురికి సోమనాథునికి. బసవేశ్వరుని చరిత్రని ఒక పురాణంగా నిర్మించి బసవ పురాణం అనే పేరుతో ఒక ద్విపద కావ్యముగా రాసినటువంటి ప్రథమ ఆంధ్ర వీర శైవ కవి ఇతడు. జైన పురాణ లక్షణాలతో తెలుగు దేశీ పురాణాన్ని రచించినటువంటి ప్రధాన కవి. జైన మతస్థులైనటువంటి కన్నడ ప్రాంతములో నేమిచంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా జైన మతస్థులందరూ కూడా జైన కావ్యములుగా పురాణములుగా ఆది పురాణం అని ఒకటి ఉన్నది. అది ఋషభనాథునికి సంబంధించినటువంటి పురాణం. ఆ ఋషభనాథుని యొక్క సంతానంలో భరతుడు, బాహుబలి అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. చలనచిత్రం బాహుబలిని గుర్తుకు తీసుకురాకండి. బాహుబలి అనేటువంటి వాడు గోమతేశ్వరుడుగా మారిపోతాడు తర్వాతి కాలంలో. పూర్తిగా విరక్తుడై సర్వసంగ పరిత్యాగ. ఇప్పటికీ కూడా గోమటేశ్వరుడి పేరు మీద కన్నడ ప్రాంతంలో ఇప్పటికీ మనకు శ్రావణ బెళగొళ అనే ఊరు ఉన్నది. అక్కడ జైన బసదులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ జైన బసదుల సమీపంలో ఒక కొండ మీద చంద్రగుప్తుడు కూడా
చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్తుడు కూడా జైన మతాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చాడని, శ్రావణబెళగొళ వచ్చాడని కథనం ఉన్నది, కథలు ఉన్నాయి. అలాంటి శ్రావణబెళగొళలో ఒక పెద్ద విగ్రహం 59 అడుగుల ఏకాండ శిలలో నిర్మితమైనటువంటి ప్రతిమ ఉన్నది, గోమటేశ్వరుడు అనే పేరుతో. అది బాహుబలికి సంబంధించింది. భరతుడు జైనుల వృషభనాథుడు ఆది తీర్థంకరుడు. 24 మంది తీర్థంకరులు ఉన్నారు. 24 మంది తీర్థంకరుల్లో ఆది తీర్థంకరుడు వృషభనాథుడు. అతని పురాణం ఆది పురాణం, నైమిచంద్రుడు మొదలైన వాళ్ళు కన్నడంలో రాశారు. ఆ పురాణ సంప్రదాయం అంటే చారిత్రక వ్యక్తులని పురాణ సంప్రదాయంలోకి తెచ్చి రాసేటువంటి జైన పురాణ లక్షణాలతో తెలుగులో మొట్టమొదటిసారి దేశీ పురాణాన్ని అందించినటువంటి ప్రథమ కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. కన్నడ సాహిత్యములో చరిత్రే కావ్యానికి తెలుగులో ప్రక్రియా గౌరవాన్ని కలిగించినటువంటి ప్రథమ కవి. వాళ్ళ జీవన విశేషాలను చరిత్రే అనే పేరుతో కన్నడంలో రాస్తూ ఉన్నారు అప్పటికే. కన్నడ సాహిత్యం మనకంటే 200 ఏండ్లు దాదాపు ముందు ప్రారంభమైంది. కన్నడ సాహిత్యములో చరిత్రే అనే కావ్యమునకు తెలుగులో ప్రక్రియా గౌరవాన్ని తీసుకొచ్చిన వాడు బసవ పురాణంలో ద్వారా ప్రథమ కవి. అట్లానే ద్విపద అనే ఛందస్సునకు కావ్య పురాణ గౌరవాన్ని కలిగించినటువంటి మొట్టమొదట కవి ఎవరు అంటే ఆయన పాల్కురికి సోమనాథుడు. సమగ్రాంధ్ర సాహిత్యము అని ఒక పెద్ద పరిశోధన గ్రంథం ఉన్నది. అదొక 12 సంపుటములుగా గతంలో వేశారు. తెలుగు అకాడమీ వాళ్ళు ఇప్పుడు 4 సంపుటములుగా 4 వాల్యూములుగా వేశారు. సమగ్రాంధ్ర సాహిత్యం. ఆరుద్ర అని మహాపరిశోధకుడు కవి. సినిమాలకు కూడా, చలనచిత్రాలకు కూడా అనేక గీతాలు రాశారు. ఆయన చాలా కష్టపడి రాసినటువంటి పరిశోధనా గ్రంథం అది. దానిలో పాల్కురికి సోమనాథుడి గురించి ఆయన చెప్పిన మాటని ఇక్కడ నేను స్మరిస్తాను. తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కురికి సోమనాథుడు. తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కురికి సోమనాథుడు. అతడు పాడిన తెలుగు ఛందస్సు ద్విపద, 2 పాదములు కలిగినది. 2 లైన్లు ఉంటాయి, అది ద్విపద. 2 లైన్లు 2 లైన్లు అలా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిది ద్విపద. ఆ ద్విపద ఛందస్సునికి పట్టం కట్టినటువంటి వాడు, ఆ ద్విపదలో రాసినటువంటి కోకిల పాల్కురికి సోమనాథుడు. తెలుగు జాతికి సోమన ఇచ్చిన దివ్య ఆయుధం ద్విపద. తెలుగు జాతికి ఇచ్చినటువంటి దివ్య ఆయుధం ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన గొప్ప కానుక ద్విపద. పాల్కురికి సోమన పుట్టకపోతే తెలుగు వాళ్లకు ఏ ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో. ప్రజల కోసం అతడు పుట్టాడు, ప్రజలే అతన్ని అమర కవిని చేశారు అని సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర గారు చెప్పినటువంటి మాట. అంతటి వైశిష్ట్యం సోమనాథుడిది. ద్విపదకి కావ్య పౌరాణిక గౌరవాన్ని ఆపాదింపజేసినటువంటి వాడు మొదట కవి అతను. అందుకనే మొట్టమొదటి తెలుగు రామాయణమైన రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి రాస్తూ కూడా తెలుగులో రాశాడు. వైష్ణవ మత ప్రచారం కోసం తదనంతర కాలంలో వచ్చినటువంటి వాడు అతను కూడా. అది సమకాలీనమైనటువంటి కొద్దిగా తర్వాతి కాలంలో ఉన్నవాడు. ఒక మత విజ్ఞానానికి, అది ఏ మతమైనా కావచ్చు, ఒక మత విజ్ఞానానికి, ప్రచారానికి, సాధనకి కావలసినటువంటి ప్రక్రియలు ఎన్ని ఉంటాయో అన్ని రకాల ప్రక్రియల్ని రచించి మత సాహిత్య సర్వజ్ఞత్వాన్ని ఒక ఎన్సైక్లోపీడియా, వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా అన్నిటినీ ఏర్పాటు చేసి ఒక మతమును, ఒక మత విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక జ్ఞానం, దానికి ప్రచారానికి కావలసిన సాధన సంపత్తి, టూల్స్, సాధన, అట్లానే సాధన చేయటానికి, ఆ మతాన్ని అనుసరించడానికి కొన్ని స్థుతులు, కొన్ని రకరకాల పద్ధతులు కావాలి కదా, కర్మకాండ మొదలైనవి ఏమైనా కావచ్చు. అవన్నీ కూడా ప్రక్రియలన్నింటినీ కూడా రచించి మత సాహిత్య సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించినటువంటి ప్రథమ కవిగా కనపడతాడు.
మౌఖిక సంప్రదాయం నన్నయ్య కంటే పూర్వయుగం నుంచి ఉన్నది. ఇంకా తెలుగు భాష ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా కొన్ని పాటలు పాడుతూ హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో తెలుగు పదాలు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది కర్షకులు పాడుతూ ఉన్నటువంటి పాటలను ఆయన తన యొక్క కోట బురుజుల మీద నుంచి అక్కడి నుంచో గమనించి చూసి ఆ గాథలని కూడా దీనిలో చేర్చాడు. వాటిల్లో తెలుగు పదాలు విశేషంగా కనపడ్డాయి. కాబట్టి ఆ గాథలలో పాడినటువంటి అంటే మౌఖికమైన సాహిత్యం, శ్రమ చేసుకుంటున్న శ్రామికులైనటువంటి కర్షకులు, శ్రామికులు అందరూ కూడా పాటలు పాడుకునేవాళ్ళు. అది మౌఖిక సంప్రదాయం. అది లిఖిత సంప్రదాయం కాదు. అది మారిపోతూ ఉంటుంది నిరంతరం. ఒక ప్రవాహిని జానపద సాహిత్యం. అలాంటి మౌఖిక సాహిత్యానికి ఇప్పుడు లిఖిత సంప్రదాయమునకు జానపదులు పాడుకునేటువంటి ఛందస్సులకు దగ్గరగా ఉన్నటువంటి ద్విపద ఛందస్సు, స్త్రీలు పాడుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ఛందస్సు, రోకటి పాట అయినటువంటి తరువోజకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఛందస్సు, తిరగలి తిప్పుకుంటూ ఒడ్లు దంపుకుంటూ జొన్నలు దంపుకుంటూ పాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పాటలుగా ఈ సంప్రదాయానికి అంటే లిఖిత సంప్రదాయానికి మౌఖిక సంప్రదాయానికి జానపద వాంగ్మయానికి శిష్ట సాహిత్యపు సంప్రదాయాలకు రెండిటికి మధ్య ఒక వారధి కట్టినటువంటి వాడు మొదట కవి. జీవి సుబ్రహ్మణ్యం గారు అంటే హిందీ సాహిత్యమును ఆధారంగా చేసుకుని ఒక పరిశోధకుడు ధ్వని రసవాదం అని కొన్ని యుగాలని విభజించారు. దాంట్లో ధ్వని అంతర కాలములో మూలరసవాద ప్రస్థానానికి భక్తికి పట్టం కట్టినవాడు. భక్తిని రసంగా అంగీకరించలేదు భరతులు మొదలైన వాళ్ళందరూ కూడా. నవరసాల్లో భక్తి రసం లేదు. కానీ మూలరసవాదం ప్రస్థానానికి బీజం వేసినటువంటి మొదటి కవి పాల్కురికి సోమనాథుడు అయితే దాన్ని కొనసాగించినటువంటి తెలుగు కవులు శ్రీనాథుడు, శృంగారంలో విలీనం చేస్తూ భక్తి రసానికి పట్టం కట్టినవాడు శ్రీనాథుడైతే, మూలరసవాదముగా భక్తికి ఆధ్యాత్మికతకు పట్టం కట్టి భక్తి రసాత్మకముగా భక్తి రసావేశముతో రాసినటువంటి వాడు పోతన భాగవతం. అద్భుతమైన కీర్తనలను వెలయించిన వాడు అన్నమాచార్యుడు. వాడు వీళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతానికి బాగా దగ్గరగా ఉన్నవాడు. దానికి ఆద్యుడైనటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. భక్తి రసానికి పట్టం కట్టినటువంటి తొలి కవి ఇతడు. సంస్కృతాంధ్ర భాషలలోనే కాక దేశీయమైనటువంటి ఇతర భాషల్లో కన్నడంలో రచనలు చేశాడు. కన్నడంలోనూ తెలుగులోనూ కన్నడ కవుల చేత కూడా ప్రస్తుతింపజేయబడ్డాడు. కన్నడ కవిస్తుతులలో కూడా ఉన్నాడు. తెలుగులో వీరశైవ కవులందరూ ప్రస్తుతించినటువంటి వాళ్ళలో ఉన్నాడు. ఇటు తెలుగులో వీరశైవ కవుల చేత అటు కన్నడంలో ఉన్నటువంటి కవుల చేత చేయబడినటువంటి కవులలో అరుదైనటువంటి ఘనత సాధించిన వాడు తెలుగువాడిగా పాల్కురికి సోమనాథుడు. కేవలం సంస్కృతాంధ్ర భాషలోనే కాకుండా కన్నడ భాషలో కూడా రచనలు చేసి ఎన్నిట్లోనూ మేటి అనిపించుకున్నటువంటి మొదట కవి. మతపరమైన ప్రచారం కోసం కావచ్చు, ఆ మతము సామాజికులకు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి సామాన్యులకు దగ్గరగా ఉండాలి అనే ఒక స్పృహతో, సామాజిక స్పృహతో రచనలు చేసినటువంటి ఒక భక్తి ఉద్యమ భక్తి ఉద్యమ కవులలో ప్రథముడిగా కనపడేటువంటి వాడు మనకు పాల్కురికి సోమనాథుడు. ఇన్ని రకాలుగా అతడు ప్రథముడు. ఇందులో ప్రథముడు, ఇందులో ద్వితీయుడు అని చెప్పుకోవడానికి అద్వితీయుడు. అందుకని ప్రథమ స్థానంలో ఉండేటువంటి వాడు. ప్రాచీన కవులు ఎవరూ కూడా పాపం తమ రచనల్లో ముందు అక్కడక్కడ మా తల్లిదండ్రులు, మా కులము, మా గోత్రము, లేకపోతే మమ్మల్ని పోషించిన కవి, ఆ కవి ఎవరైతే పోషించాడో ఆ కవి, వారి యొక్క వంశము, వాళ్ళ చరిత్ర అంతో ఇచ్చారే కానీ వాళ్ళ గురించి చాలా తక్కువ చెప్పుకున్నారు. చాలా వినయంగా ఈ రోజున 4 వాక్యాలు రాస్తామో లేదో మేము కవులమే అని చెప్పేసుకుని ఒక పెద్ద పుస్తకాలు వేసుకుని ఆ పుస్తకంలో రాసిన కవిత్వంలో సారం ఉన్నా లేకపోయినా దీని వెనకాల మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి. అది ఆనాటికి ఈనాటికి తేడా. ఆధునిక మానవుని యొక్క స్వార్థ నైపుణ్యానికి, స్వార్థ ప్రవృత్తికి, ఆనాటి వారి యొక్క త్యాగ ప్రవృత్తికి. జగత్హితముగా రాసేవాళ్ళు. శ్రీకైవల్య పదము చేరుటకై అని రాసుకున్నా వాళ్ళు జగత్హితముగా రచనలు చేశారు. జగత్తుకు హితం కలగాలి అనేటువంటిది ఆలోచన. అలానే పాలకురికి సోమనాథుడు కూడా తన విశేషాలు చాలా ఎక్కువగా ఏం చెప్పుకోలేదు, చాలా తక్కువ చెప్పుకున్నాడు. అయితే మనకి
వేరే కవులు చేసినటువంటి ప్రస్తుతుల చేత, ఆయన రచనల్లో అంతఃసాక్ష్యాల చేత మనం కొంత కవిత్వాన్ని, ఆయన జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఆయన జన్మస్థలము పాల్కురికి, ప్రస్తుతం జనగాం తాలూకాలో ఉన్నదనుకుంటాను. పూర్వపు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్కి 30 కిలోమీటర్ల దూరంలో పాల్కుర్కి అనే ఊరు ఉన్నది. ఆ ఊరిలో జన్మించినవాడు. పాల్కుర్కి, బమ్మెర, ఈ రెండు కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామములు. పాల్కురికిలో సోమనాథ దేవాలయం ఉన్నది. శివునికి అనేక పేర్లు, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా. సోమనాథుడు అనే పేరు జ్యోతిర్లింగాల్లో సౌరాష్ట్ర దేశములో, అంటే ఇప్పటి గుజరాత్ సౌరాష్ట్ర దేశములో సోమనాథలింగం ఉన్నది. మహమ్మద్ ఘోరీ ధ్వంసము చేసినటువంటి దేవాలయం. తర్వాత పునరుద్ధరించబడింది, స్వాతంత్రానంతరం పునరుద్ధరించబడింది. అనేకసార్లు ధ్వంసం చేయబడింది. తర్వాత స్వాతంత్రానంతరం పునరుద్ధరించబడినటువంటి దేవాలయం సోమనాథ దేవాలయం. అదే పేరుతో పాల్కూరిలో కూడా సోమనాథుడు ఉన్నాడు. ఆ సోమనాథుని యొక్క కృపచేత జన్మించాడు అనేందుకు చిహ్నముగా పాల్కూరికి సోమనాథుడు అనే పేరు పెట్టారు. పాల్కూరికి సోమనాథుడు అనే పేరు ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వటం జరిగింది. పాల్కూరికి సోమనాథుని యొక్క విశేషాలను తెలుసుకునేటువంటి గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఏకామ్రనాథుడు అనే ఆయన రాసిన ప్రతాపర చరిత్ర అనే వచన గ్రంథం, ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలీనుడుగా చూపుతూ ప్రతాప చరిత్ర. అట్లనే పిడపర్తి సోమనాథుడు అనే ఆయన బసవ పురాణాన్ని పద్య రూపంలో రాశాడు, పద్యములతో రాశాడు. అలా రాసినటువంటి ఆ పిడపర్తి సోమనాథుని 15వ శతాబ్దం అతని యొక్క ఇందులో. అలానే ఒక శైవ కవి రచించిన అన్యవాద కోలాహలం అనే సీసపద్య శతకంలో తుమ్మలపల్లి నారనారాధ్యుని ద్విపద బసవ విజయం అనే దానిలో తుమ్మలపల్లి నారనారాధ్యుడు, ఆరాధ్యుడు అంటే మళ్ళా శైవములో కొందరు బ్రాహ్మణ మతము నుంచి అందులోకి వెళ్ళినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆరాధ్యులుగా మారారు. తొంట సిద్ధలింగ కవి కన్నడంలో రచించిన కన్నడంలో క్రీస్తకం 16వ శతాబ్దంలో పాల్కూరికి సోమేశ్వర పురాణం అనేది రాశాడు. పాల్కూరికి సోమనాథుడినే నాయకుడిగా చేసుకుని రాయటం జరిగింది అక్కడ. తొంట సిద్ధలింగ కవి అనే ఆయన 16వ శతాబ్దములో కన్నడములో రాశాడు అది. ఇక ప్రాచ్యాలికత పుస్తక భాండాగారంలో ఓరియంటల్ ఆర్కీవ్స్ ఉంటాయి. వాటిల్లో సోమనాథుని గురించి చెప్పే స్థానిక చరిత్రలు, కైఫియత్తులు అంటే కూడా స్థానిక చరిత్రలే, వాటిల్లో ఉన్నటువంటి కథలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఇవి పుక్కిడి పురాణాలు ఇవన్నీ కూడా నమ్మదగ్గేవి కావు. ఈ మహిమలు ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా స్వీకరించలేమని చెప్పి తోసిపుచ్చినప్పటికీ కూడా వీటిని కొన్ని అంతఃసాక్ష్యాలుగా కొంచెం పరిశీలించి చూస్తే కొన్ని విశేషాలు మనకి పాల్కూరికి సోమనాథుడి గురించి అవగతమయ్యేగా కనపడతాయి. వాటన్నిటిని బట్టి ఆయన జన్మస్థలము పాల్కూరికి, ఆయన ఇంటి పేరు కూడా పాల్కూరికి. జన్మస్థలమే ఇంటి పేరుగా ఉండడం తెలుగునాట చాలా ప్రచలితంగా ఉన్నది. నన్నయ్య కాలానికి, తిక్కన కాలానికి కూడా ఇంటి పేర్లు ఉన్నట్టు కనపడవు. తిక్కన కాలానికి కొంతమంది ఏమంటే కొటరు, తిక్కన అనేదో ఇంకేదో చెప్తూ ఉంటారు. తిక్కనకి ఇంటి పేరు ఉన్నదో లేదు, నన్నయ్యకి అయితే ఇంటి పేరు లేదు. ఇంటి పేరు అనేటువంటి సంప్రదాయం తర్వాతి కాలంలో వచ్చింది. బమ్మెర పోతన, బమ్మెర గ్రామవాసి కనుక బమ్మెర పోతన. పాల్కూరికి సోమన, పాల్కూరికి గ్రామవాసి కనుక పాల్కూరికి సోమన. కొందరికి ప్రవృత్తి రీత్యా వచ్చే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. అల్లసాని పెద్దన, మాదయ గారి మల్లన. తర్వాత ఇంకా ఎవరైనా కవులు, కొరవి గోపరాజు, కొరవి అనే గ్రామానికి చెందినవాడు కొరవి గోపరాజు. గ్రామనామాలే సాధారణంగా ఇంటి పేర్లుగా ఉండటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయం మన తెలుగులో. కాబట్టి పాల్కూరికి గ్రామం ఆయన స్వగ్రామమే కాదు, అదే ఆయన ఇంటి పేరు కూడా.
తెలంగాణ ప్రాంతములో ఓరుగల్లుకి 12 క్రోసుల దూరంలో జనగామ తాలూకాలో ఉంది. ఇప్పుడు జనగామ జిల్లాలో ఉంది. ఇప్పుడున్నటువంటి పాల్కుర్తి అనేటువంటి గ్రామమే అలనాటి పాల్కురికి, అదే ఆయన జన్మస్థలం అనేవాళ్ళు. అయితే దీన్ని కాదు అని ఖండించిన వాళ్ళలో ప్రముఖుడు చిలుకూరి నారాయణరావు గారు. ఆయన మైసూరు రాష్ట్రంలో తుమ్కూర్ అంటారు. ఆ తుమ్కూరులో హాల్ కురికే అనే గ్రామము ఈయన జన్మస్థలం అని చెప్పి ప్రతిపాదన చేశారు. హాల్ కురికే తెలుగులో పా ఉంటే ఇక్కడ హా అవుతుంది, కన్నడంలో హా అవుతుంది. తెలుగులో పాలు అన్నామనుకోండి, వాళ్ళు హాలు అంటారు. పాలు కాస్త హాల్ అయిపోతాయి. పల్లె హల్లి, పల్లి హళ్ళి, రట్టన హళ్ళి అంటే రట్టన పల్లి అని అర్థం. అక్కడ హళ్ళి అయిపోతుంది. కాబట్టి పాల్కురికే కాస్త హాల్కురికే అయిపోయింది. కర్ణాటక కవి చరిత్రకర్త అయినటువంటి శ్రీ నరసింహాచార్యులు గారు కన్నడ సారస్వతం అనే గ్రంథం రచించారు. అట్లనే రైసు దొర అనేటువంటి ఆయన క్యానరీస్ లిటరేచర్ అనేటువంటి ఒక కన్నడ చరిత్ర గ్రంథం రాసి ఈ పాల్కురికి అనేది గోదావరి జిల్లాలో ఉంది అని చెప్పి ఊహించారు వాళ్ళిద్దరు. ఒక కన్నడిగుడు, ఒక విదేశీయుడు, వీళ్ళిద్దరు. కాకపోతే ఈ 2 వాదాలు కూడా విమర్శకులు అంగీకరించటం లేదు. పాల్కూరికి అనేది స్పష్టముగా తెలంగాణలో ఉన్నటువంటిది అని నిశ్చయించడానికి తొంటద సిద్ధలింగ కవి సోమేశ్వర పురాణం 16వ శతాబ్దంలో రాశాడని చెప్పుకున్నాం చూడండి, అది ప్రధాన ఆధారం. అన్యవాద కోలాహల శతకం, ఇది కూడా వీరశైవ కవి ఒక అనామక పేరు తెలియనటువంటి సీసపద్యాలతో రాసినటువంటి శతకంలో. అట్లానే ప్రతాప చరిత్రలో పిడపర్తి సోమనాథుని బసవ పురాణంలో చెప్పే అంశాలన్నీ కూడా పాల్కురికి తెలంగాణలో ఉన్నటువంటి జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి పాల్కురికే ఇతని జన్మస్థలం అని తెలియజేయడానికి కారణభూతం అవుతూ ఉన్నది. పాల్కుర్తిలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం కూడా దీనికి ప్రధాన సాక్ష్యం. అట్లానే అక్కడ సోమనాథుని ఆశ్రమస్థలి సమాధి ఆయన శిష్యులు స్థాపించింది ఒకటి ఉన్నది. అక్కడ సోమనాథుని లింగము కూడా ఉన్నది. ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా చెబుతున్నాడు. అట్లనే బసవ పురాణములో కట్టకూరి పోతిదేవర అనే ఆయన తనకు గురు సమానుడిగా తుల్యుడిగా చెబుతూ వస్తాడు. ఆ కట్టకూరు పోతిదేవర నివాస స్థలమైన కట్టకూరు కూడా పాల్కూరికి సమీపంలో ఉన్నది. పాల్కుర్తి, ఉరుకుర్తి అనే గ్రామాలు పాల్కుర్కి, ఉరికుర్కి అనే పేరుతో కాకతీయుల కాలంలో ప్రచలితంగా ఉండేవి అని చెప్పవచ్చు. ఆ రకంగా చూస్తే చాలామంది కన్నడ దేశీయులైనటువంటి కవులందరూ కూడా నిడదవోలు వెంకటరావు గారు చెబుతూ చాలామంది కన్నడ కవులు చాలామంది ఆయన స్తుతించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కడైనా కూడా హాల్కురికి అనేటువంటి గ్రామమే నిజంగా ఆయనదైతే చాలా స్వాభిమానంతో మావాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారే తప్ప అలాంటి ప్రయత్నం ఏమి వాళ్ళు చేయలేదు. వాళ్ళు పాల్కురికి సోమనాథుడు అని అన్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలోని పాల్కురికే అతని జన్మస్థానము అని చెప్పి చెబుతూ ఇక పాల్కురికి సోమనాథుడు తల్లిదండ్రులు ఎవరంటే శ్రీయాదేవి, విష్ణు రామిదేవుడు, విష్ణు రామదేవుడు అనేటువంటి పేరు కూడా ఉంది. విష్ణు రామదేవుడా, విష్ణు రామిదేవుడా ఎట్లన్నా తీసుకోండి, పాఠాంతరం కనపడుతూ ఉన్నది. శ్రీయాదేవి, విష్ణు రామిదేవుడు వీళ్ళు తల్లిదండ్రులు. తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణు రామిదేవుడు. సరే, ఆరాధ్య కుటుంబానికి చెందినవాడా, జంగమ కుటుంబానికి చెందినవాడా అనే మళ్ళా వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ వివాదాలు మనకు అవసరం లేదు. ఆరాధ్య కులస్థుడైన, జంగమ కులస్థుడైన సోమనాథునికి వచ్చేది పోయేది ఏమీ లేదు. అతని యొక్క నేపథ్యం తెలుసుకోవడంలో అది దోహద పడే అవకాశం ఉన్నది. సోమన వీరశైవంలో మాత్రం పూర్తిగా మమేకమైపోయినట్టుగా అనేక
అంతఃసాక్షుల ఆయన రచనల ద్వారా మనకు తెలుస్తుంది. భృంగీరటి గోత్రుడన్ గురులింగ తనూజుడు శివకులీనుడ దూర్వాసంగ వివర్జిత చరితుడ జంగమలింగ ప్రసాద సత్ప్రాణుండన్ అని ఆయన అనుభవసారంలో ఆయన ప్రథమ కృతి, ఆయన మొట్టమొదటి రచన అనుభవసారం. అది పద్యాలతో రాసింది. దాంట్లో 22వ పద్యంలో నేను భృంగీరిటి అనేటువంటి ఇందులో ఉన్నాను అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ రకంగా చూస్తే పండితారాధ్య గౌరవించినప్పటికీ ఆరాధ్య బ్రాహ్మణుడో లేకపోతే నియోగి బ్రాహ్మణుడో గాడు జంగముడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి ఒక పీఠికలో, బసవపురాణం పీఠికలో కనపడుతూ ఉన్నది. బసవపురాణం అనేటువంటి గ్రంథం మొత్తం ఇగో ఇదే. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించినటువంటి బసవపురాణం ఇక్కడ స్వీకరించడం జరిగింది. దీని మూలం కూడా ఒక ప్రాచీన ప్రతి దీనికి ఆధారభూతమైనది ఏంటంటే మద్రాసు ప్రాంతము నుంచి వావిళ్ళ రామశాస్త్రులు సన్స్ వాళ్ళు ప్రాచీన కాలంలో పరిష్కరించబడిన వాటిని ప్రచురించారు. వాళ్ళ ప్రచురణ ప్రతిని ఆధారంగా చేసుకుని వీళ్ళు ప్రచురించారు. దానిలో జీవి సుబ్రహ్మణ్యం గారు అనే సుప్రసిద్ధ విమర్శకులు, వారు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ హెచ్సియులో ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ పొందారు. ఇప్పుడు లేరు, స్వర్గస్థులు. వారు రాసినటువంటి ఒక సుదీర్ఘమైన 79 పేజీల పీఠికలో అనేక విశేషాలు మనకి తెలుస్తూ ఉన్నాయి బసవపురాణం గురించి. బసవపురాణంలో మొత్తం 6 ఆశ్వాసాలు ఉంటే బసవేశ్వరుని యొక్క జీవిత చరిత్ర తెలియజేసే దగ్గర ప్రారంభమై అనేక మంది శివ భక్తులు చాలామంది వస్తారు. దానిలో 63 నయనార్లు ఉన్నారు. ద్రావిడ దేశములో అంటే తమిళ ప్రాంతములో ఆళ్వారులు, నయనార్లు. ఆళ్వారులు వైష్ణవ భక్తులు, వాళ్ళు 12 మంది. 63 నయనార్లు ఉన్నారు. ఆ నయనార్ల కథలలో చాలామంది కథలు దీనిలోకి తీసుకున్నారు. నయనార్ల కథతో ఉన్నది పెరియ పురాణం. పెరియ అంటే పెద్దది, పెద్ద పురాణం అనే పేరుతో పెరియ పురాణం ఉంది తమిళంలో. తెలుగులోకి అందులోంచి కొన్ని కథలను తీసుకున్నాడు. ఉడుమూరి కన్నప్ప, మనందరికీ బాగా తెలుసు, శ్రీకాళహస్తిలో కన్నప్ప. గొడగూచి కూడా అలాంటిదే. మీ చిన్న క్లాసులో ఎక్కడో ఒక చోట బెజ్జ మహాదేవిని చదివి ఉంటారు. వాత్సల్య భక్తి. యశోదాదేవికి కృష్ణుడికి ఎలాంటిది మధ్య ఉన్నదో వాత్సల్య భక్తి, అలాంటిది బెజ్జ మహాదేవి శివుణ్ణి లాలిస్తుంది ఒక తల్లిలాగా భావన చేసి. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు చెప్పుకుందాం. కాబట్టి తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామదేవుడు, ఆయన జన్మస్థలం పాల్కూరికి ఆయన ఇంటి పేరుగా మారింది. పాల్కూరికి సోమనాథుడు అయ్యాడు. ఆయన జీవించినటువంటి కాలం దగ్గర కూడా అనేక వివాదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఆయన 12-13వ శతాబ్దాలలో జీవించినట్లుగా ఇప్పుడు మనం తీసుకోవచ్చు. ఆయన 12-13 శతాబ్దాల్లో జీవించినట్లుగా మనం భావన చేయవచ్చు. పాల్కురికి సోమనాథుడు ప్రథమ ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నాడని కొంతమంది, 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నాడని కొంతమంది భావిస్తూ ఉన్నారు. అలా భావించడానికి కారణం ఏమిటంటే ఒక ఐతిహ్యం ఉన్నది. ఒక ఐతిహ్యం అంటే ఒక కథ, ప్రచారంలో ఉన్నటువంటి కథ. ఆ కథ ఆధారంగా అందులో ప్రతాపరుద్రుని ప్రసక్తి కారణంగా 1, 2 అని ఆలోచిస్తూ ఉన్నారు. అట్లా సోమనాథుని కాలచక్రం అంతా కూడా ఆ ప్రతాపరుద్రుడని కేంద్రంగా చేసుకుని పరిభ్రమిస్తూ ఉన్నది. మొదటి ప్రతాపరుద్రుని కాలం అంటే 1185-1195 మధ్యకాలంలో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి కవిగా కొంతమంది గావిస్తారు. పాల్కురికి సోమనాథుడికి పద్యకావ్యముగా బసవపురాణాన్ని రాసిన పిడపర్తి సోమనాథుడికి మధ్య చాలా కాలాంతరం ఉండటం చేత పుక్కిట పురాణాలు కొన్ని వచ్చి చేరాయి అని చెప్పి కొంతమంది భావన చేస్తూ ఉంటారు. 1295-1326 మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి యొక్క మనవడు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడు. కాల నిర్ణయం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సరే, మొత్తం మీద ఆయన
13 శతాబ్దాల మధ్యకాలంలో జీవించినటువంటి వాడు అని చాలామంది భావన చేస్తారు. చాగంటి శేషయ్య గారు 1240 1320 మధ్యకాలంలో ఉండవచ్చని కూడా ఒక నిశ్చయం చేసి ఉన్నారు. 1240 1320 కాలంలో ఇంకా ముందు కాలంలోనే జీవించాడు అని చెప్పేటువంటి సాక్ష్యాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అయితే జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రథమాంధ్ర మహాపురాణము ప్రబంధ కథామూలము అనే ఒక సిద్ధాంత వ్యాసం రాసి దాంట్లో మారణ మార్కండేయ పురాణం పాల్కురికి సోమనాథుని వీరశైవ పురాణం ప్రతిగా వెలువడిందని నిరూపించే ప్రయత్నం చేశారట. దాన్ని బట్టి ఆయన కూడా ఏమని అభిప్రాయపడుతున్నారంటే క్రీస్తకం 1160 1240 నడుమ ఉన్నాడు అని చెప్పి చెప్పవచ్చు. అంటే 1160 అంటే 12వ శతాబ్దం, అక్కడ ఒక 40 ఏళ్ళు జీవించాడు. తర్వాత 1240 అంటే 13వ శతాబ్దం, కాబట్టి 12 13వ శతాబ్దముల కాలంలో జీవించాడు అని పేర్కొనడానికి అక్కడ స్లైడ్లో పేర్కొనడానికి కారణం అది. కాబట్టి ఒక 40 ఏళ్ళ కాలం 12వ శతాబ్దంలో 40 ఏళ్ళ కాలం అంటే 80 ఏళ్ళ సుదీర్ఘ జీవితం ఆయన అనుభవించాడు. ఆయన సమకాలీనుల్లో చక్రపాణి, రంగన లాంటి కవులు ఎంతమందో ఉన్నారు. కాబట్టి అలాంటి కవుల కాలంలో జీవించినటువంటి వాడు సోమనాథుడు. కొన్ని అద్భుతమైన గాథలు, ఐతిహ్యాలు కూడా ఉన్నాయి ఆయన పేరు మీద. కొన్ని మహిమలు కూడా ప్రసారంలో ఉన్నాయి. పిడపర్తి సోమనాథుడు పద్యబసవ పురాణంలో ఒక కథని చెప్పాడు. ఆ కథను మనం ఇక్కడ ఉగ్గడించుకుందాం. ఒకనాడు శివభక్తులు ఓరుగంటన్ స్వయంభూదేవ మంటప్పున వసించి బసవ పురాణము పాటించి వినువేళ హరుని గొల్వ ప్రతాపుడచటకేగి ఆ సంభ్రమేమి అనుడు భక్తులు బసవని పురాణం బర్ధి విన నా పురాణం విధిమెట్లకో అన్న ధూర్త విప్రుండొక కర్తంజేరి పాల్కూరిక సోమపతిరుండి నడుమ పెనచె మధ్యప్రాస ఒళ్ళు పెట్టి ద్విపద అప్రమాణమిది అనాద్యంబు పదమన్న అరిగె రాజు అని రాశాడు. వీరశైవుల దృష్టిలో విప్రుడు ధూర్తుడు కావచ్చు కాబట్టి అతను పురాణ సంప్రదాయం కలిగిన వాడు, స్మార్తుడు, అద్వైతి అయి ఉంటాడు. పాల్కురిక సోమనాథుడు ఆ విప్రునికి పతితుడు కావచ్చు, ఎందుకంటే అతడు వేద సంప్రదాయంకు భిన్నముగా వీరశైవ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు కనుక. అందులో దేశీయ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నటువంటి పరమ మాహేశ్వరుడు కనుక. అంటే పర్సెప్షన్ చేంజ్ అనమాట, తేడా, ఒకళ్ళకి మధ్య ఉండేటువంటి పర్స్పెక్టివ్, దృక్పథాల మధ్య వైరుధ్యం, వాళ్ళు స్వీకరించే విధానం, ఆ రెండింటి మధ్య ఉండేటువంటి అంతరం. రాజుగారు ఆ పురాణం ఏంటి ఆ గోలాహలం అని అడిగితే అక్కడ అందరూ కూడా బసవుని చరిత్ర వింటూ ఉన్నారు. ఆ పురాణం విధం ఏంటి అని ప్రశ్నిస్తే మధ్య ప్రాసవళ్ళు పెట్టి ద్విపదలో రాశాడు, అది అప్రమాణము, అది వినవలసినది కాదు అని చెప్పి ఆ విప్రుడు చెప్పటం, అంతన రాజుగారు అక్కడి నుంచి మరలిపోవటం. వేద ప్రమాణము లేనటువంటిది, అనార్షమైనటువంటిది, ప్రాచీనము కాదు నవీనమైనటువంటిది అంటాం. రాజుగారు తల ఊపి వెళ్ళిపోవటం జరిగిందట. ఆ విప్రుని వాక్యాలు విని అక్కడ శైవభక్తులు చెవులను చేతులను మూసుకుని ఆ బ్రాహ్మణుని చంపడానికి సిద్ధమై కూడా దగ్గరలో ఉన్న పాల్కూరికలో నివసిస్తున్న సోమనాథుడికి చెప్పి చూద్దామని వెళ్ళారు. సోమనాథుడు వారి మాటలు విని భౌలతో వాదం చేసి గెలవదలిచి భవిదర్శన విసర్జన దీక్షితుడు కావటం చేత, భౌలు అంటే శివనింద చేసేటి వారు, శివుని ఆరాధించిన వాళ్ళు, శివం పరతరం నాస్తి అని నమ్మని వాళ్ళందరూ బహులే. వారిని దర్శించడం కూడా మహాపాతకం అని భావించిన వాడే భౌలతో వాదం చేసి గెలవదలిచి భవిదర్శన విసర్జన దీక్షితుడు కావడం చేత తృణమానవునితో వాదు గెలుస్తానని ప్రతిజ్ఞ చేసి, తృణముతో ఒక మానవుని చేసి దాంతోనే వాదు గెలుస్తానని చెప్పి లింగముద్రలు గల ఎడ్లు పూంచిన గుడారు బంటి నెక్కి ఓరుగల్లకు పయనమయ్యాడు. అతని రాక ఓరుగల్లులోని భవుల వల్ల తెలుసుకుని అల్లరి ముక్కకు లింగముద్రలు తగిలించి అతనికి ఎదురు పంపారు. శైవమును కాకుండా వేరే మతాల్ని అనుసరిస్తున్నటువంటి భవులు ఎవరో అలా చేశారు.
వారు సోమేశ్వరునికి ఎదురుపోయి మొక్కారు. వెంటనే అతని మహిమ వలన వారు ధరించి ఉన్న కృతక లింగాలు, కృత్రిమమైనటువంటి లింగ చిహ్నములు సహజ లింగ చిహ్నములు అయిపోయాయి. అప్పుడు వారు ఆ మహిమకు ఆశ్చర్యపడి సోమనాథుని శిష్యులైపోయారు. ఇలా మహిమను ప్రదర్శిస్తూ ఓరుగంట కోట ముఖద్వారంలో ప్రవేశించే సమయంలో గవనిపై, ఆ ద్వారము పైన ఉన్నటువంటి గజలక్ష్మి యొక్క విగ్రహాన్ని చూసి ఎడ్లు అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాయి. సాధారణంగా ద్వారములపైన గజలక్ష్మి ఉంటుంది, లక్ష్మీ స్వరూపము గనక. ఈ కథ ఎంతవరకు ప్రామాణమో మనం చెప్పలేం. అసలు శ్రీ అనే పదముతో విసర్జించి రాస్తే అలా విశ్వసించవచ్చు, కానీ బసవపురాణంలో నేను స్పష్టంగా చూపిస్తాను మీకు. శ్రీతో ప్రారంభమైంది. అంటే చాలా శివాలయాల్లో నేను చూసినటువంటి శివాలయాల్లో చాలా వాటి మీద ద్వారం మీద రాజ్యలక్ష్మి లేదా గజలక్ష్మి అయితే ఉన్నది. లక్ష్మీ చిహ్నం అనేది శుభస్కరమైనటువంటి ద్వారం పైన ఉండటం అనేది, అందుకోసమని పెట్టుకుని ఉండవచ్చు కోటకు కూడా. సోమనాథుడు దాన్ని గమనించి ఆ గజలక్ష్మి విగ్రహాన్ని చూసి ఎడ్లు అడుగు ముందు వేయకుండా ఆగిపోయాడు కనుక ఆ లక్ష్మిని తొలగమని ఆజ్ఞాపించగా ఆ విగ్రహం తునాతునకలై నేల మీద పట్టడం, ప్రతాపుడు అది విని భయపడి విప్రులతో కలిసి వచ్చి సోమనాథునికి నమస్కరిస్తే అతను వారందరినీ దయాదృష్టితో చూసి శివభక్తుల సమాదరణ పొంది అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత త్రికాలవేది అయినటువంటి సోమనాథుడు పిడుపర్తి శివరాత్రి కొప్పయ్య మొదలైన శివభక్తులను చేరబిలిచి ఈ దేశం ఇక తురుష్కుల చేత అన్యాక్రాంతము కాగబోతున్నది. 1826లో రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి మీద దండెత్తి వచ్చినటువంటి మాలిక్ కాఫూర్ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇద్దరు వచ్చి చివరికి మహమ్మద్ బిన్ తుగ్లక్ బంధించి తీసుకుని పోతూ ఉండగా నర్మదా నది ప్రాంతంలో ఆయన ప్రాయోపవేశం చేసినట్లుగా నదిలో దూకి మరణించినట్లుగా కథ ఉన్నది. కాబట్టి ఇక ఈ రాజ్యంలో నేను ఉండదలచలేను, మన లాంటి మతస్థులు ఇక్కడ ఉండరాదని చెప్పి డోకుపర్రు గ్రామం అగ్రహారముగా ఇందుటూరు అన్నయ్యని పిలిచి ఆయన ఇవ్వటం జరిగిందట. ఆ అగ్రహారంలో భక్తులతో కలిసి సోమనాథుడు చుండి వార్ధక్యం వచ్చిందని సమాధిగతుడు కావదలిచి కల్కే అనేటువంటి పట్టణంలో సమాధిగతుడిగా విభూతి నింపిన గుంటలో సమాధిగతుడై భక్తులు చూస్తుండగానే ప్రత్యక్ష శివాకృతిలో లింగైక్యం చెందినట్లుగా ఒక ఐతిహ్యం, ఒక కథ, ఒక లెజెండ్ ఉన్నది, ఒక కథ ఉన్నది. ఆ కథ పిడపర్తి సోమనాథుడు రాసినటువంటి కథ, పద్య బసవ పురాణంలో రాసినటువంటి కథ. ఆ కథను బట్టి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో జీవించి ఉండవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కనపడుతుంది. అంటే అర్వాచీనుడు అవుతాడు, ఇంకా ఆధునికుడు అవుతాడు, ప్రాచీనుడు కాడు. కానీ మనం ఇందాక